1947 మార్చి 3న దేశ విభజన గురించి జర్నలిస్టులు గాంధీని గట్టిగా అడిగారు. దేశ విభజన అంటూ వస్తే అది నా శవం మీదనే విభజింపబడుతుందని ఆ రోజున ఎమోషనల్గా మాట ఇచ్చిన గాంధీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. గాంధీ మాట ఇచ్చిన సరిగ్గా 3 వారాలకు 1947 మార్చి 22న భారత్కి చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్గా లూయిస్ మౌంట్ బాటన్ వచ్చాడు. 1948 జూన్ వరకు 1 సంవత్సరం పైనే భారత్లో ఉన్నాడు. తమ ప్లాన్ని అమలు చేసేందుకు మౌంట్ బాటన్ని ఏరి కోరి పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. భారత స్వతంత్రానికి 6 నెలల ముందు మౌంట్ బాటన్ దంపతులు ఒక హాలిడే ట్రిప్కి వచ్చినట్టు ఇండియాకి వచ్చారు. దేశాన్ని ముక్కలు చేసి లక్షల జీవితాలు సర్వనాశనం అవడానికి మౌంట్ బాటన్ కారణమయ్యాడు. విభజన కాలమంతా అతను జిన్నా ఏజెంట్లా పనిచేశాడు. 2వ ప్రపంచ యుద్ధంలో ఆగ్నేయ ఆసియాలో మిత్ర దేశాల సైన్యాలకు సుప్రీం కమాండర్గా, వైస్ అడ్మిరల్గా మౌంట్ బాటన్ పనిచేశాడు. బ్రిటిష్ రాజకుటుంబంలోనే లూయిస్ మౌంట్ బాటన్ పుట్టాడు. అణువున జాత్యాహంకారం ఉన్నవాడు. తన హిందూ వ్యతిరేకతను బాటన్ ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. వీటిని మించి తిమ్మిని బమ్మిని చేయగల తెలివితేటలు ఉన్నవాడు. దేశాన్ని విభజించేందుకు, జిన్నా పని సులువు చేసేందుకు మాత్రమే మౌంట్ బాటన్ ఇండియాలో దిగాడు. మొదటి 6 నెలల్లోనే మౌంట్ బాటన్ చెయ్యాల్సిన పనులన్నీ చేసేశాడు. ఇతన్ని చాలా సినిమాల్లో, పుస్తకాల్లో మంచివాడిగా, ఎమోషనల్గా చూపిస్తారు. అవేవి అతని రియల్ స్టోరీలో కనిపించవు. ఇతని భార్య ఎడ్వినా కూడా బ్రిటన్ రాజకుటుంబానికి దగ్గరి బంధువే. బ్రిటన్ ప్రయోజనాల కోసం ఎన్ని దేశాలనైనా నాశనం చేయడానికి ఏమాత్రం ఆలోచించని వ్యక్తి మౌంట్ బాటన్. భారత్కి వచ్చిన వెంటనే మౌంట్ బాటన్ మొట్టమొదట ప్రేమగా కలిసింది జిన్నానే. అక్కడితోనే అందరికీ విషయం అర్థమైపోయింది. అప్పటికే దేశమంతా మత కల్లోలాలు సృష్టించి అప్పటి వరకు హాయిగా కలిసి ఉన్న మతాల మధ్య జిన్నా ముస్లిం లీగులు చిచ్చు పెట్టాయి. గాంధీ గారైతే విభజన సమయంలో పూర్తిగా మౌనవ్రతం పాటించారు. మిగిలిన నేతలు సరే. ఇలాంటి సమయంలో 1947 ఏప్రిల్ 7, 8 తేదీల్లో జిన్నా మౌంట్ బాటన్ని కలిశాడు. పంజాబ్, బెంగాల్లను విభజించి పాకిస్తాన్ దేశం ఇవ్వాలన్న ప్రపోజల్కి జిన్నాను మౌంట్ బాటన్ ఒప్పించాడు. ఆ రోజున మౌంట్ బాటన్, జిన్నాల మధ్య జరిగిన ఆ మీటింగ్ దేశాన్నే విచ్ఛిన్నం చేసింది.